షర్మిలా శాస్త్రి గారు మీకే చెప్తా ఉన్నా, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీకు దమ్ముంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించండి. ఈ రోజు నేను ఆ అంకుల్ని కలిశాను, ఈ అంకుల్ని కలిశాను, కొండతల అంకుల్ నాతో ఉన్నాడు, రఘువీరారెడ్డి అంకుల్ నాతో ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. తెలంగాణలో చాలా మంది అంకుల్స్ నట్టేయడం నుంచి ఆంధ్రప్రదేశ్ కి వలస వచ్చిన షర్మిలా శాస్త్రి గారు సూటి ప్రశ్న, తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ కి ఎంతకు అమ్మారు మీరు? మిమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల మంది మీతో నడిచిన వాళ్ళని కట్టకట్టి ఏపీలో జనసేన టీడీపీకి అమ్మినట్టు వైఎస్ఆర్ టీపీని మీరు కాంగ్రెస్ లో విలీనం చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపిన కాంగ్రెస్ పార్టీ, జగనన్నను 16 నెలలు జైల్లో పెట్టి చంపాలని చూసిన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి అన్యాయంగా, అక్రమంగా, కిరాతకంగా హింసించిన పార్టీ. దీనంతటికీ మీరు సమాధానం ఏం చెప్తారు? ఎంతకు అమ్ముడు పోయావు మురుసుపల్లి షర్మిలా శాస్త్రి? సామాజిక న్యాయం కోసం ఒక బిడ్డ, రాజన్న బిడ్డ పోరాడుతుంటే వైఎస్ఆర్ గారి పేరు పెట్టి కట్టకట్టి తెలంగాణలో మూట కట్టి రాహుల్ గాంధీ కాళ్ల ముందు బేరం పెట్టావు, అమ్మేశావు. మళ్ళీ ఇప్పుడు రఘువీర అంకుల్, కొనతాల అంకుల్, ఆ అంకుల్, ఈ అంకుల్ అని వచ్చారు. నీ మాటలు ఎవరు వినరు. త్వరలోనే కోడిగుడ్లు టమాటాలతో నీకు సమాధానం చెప్తాం. బోరుగడ్డ నీళ్ళనే అతను అసలు ఎవరు? అతను నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాడు. రాజశేఖర రెడ్డి లేకపోయింటే జగన్మోహన్ రెడ్డి ఎవడు? రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి లేకపోయింటే జగన్మోహన్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెల్ని కులం పేరుతో దూషిస్తున్నాడు, మతం పేరుతో దూషిస్తున్నాడు. ఈరోజు శాస్త్రి అని ట్యాగ్ లైన్ పెడుతున్నాడు. అయ్యా, 2014 ముందు షర్మిలా గారు పాదయాత్ర చేసినప్పుడు ఎందుకు నువ్వు మోరుసుమల్లి షర్మిలా శాస్త్రి పాదయాత్ర చేసిందని చెప్పి ఆ రోజు మాత్రం వైఎస్ అవసరము, ఈ రోజు వైఎస్ అవసరం లేదా? మన భారతదేశంలో కొడుకుకి కూతురికి ఇద్దరికి సమాన హక్కు ఉంటుంది దేనిపైనైనా. ఇప్పుడు తండ్రిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరో, షర్మిలా గారు కూడా అంతే. ఆ పేరు మీద ఆయన వచ్చింది. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉండేటప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా మనం మాట్లాడుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉండేటప్పుడు షర్మిలా గారు 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మా అన్న వదిలిన బాణం అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు పాదయాత్ర చేసింది షర్మిలా గారు. ఆ తర్వాత 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే షర్మిలా గారు అనేక యాత్రలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. 2019 జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో షర్మిలా గారి పాత్ర ఉంది. ఈమె నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అని చెప్పి ఈమె చెప్పుకుంటూ ఉంది షర్మిలా గారు. ఆమె అదేవిధంగా తన తండ్రికి రాజకీయ అవకాశాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తన తండ్రి ఆశయాల కోసం పనిచేస్తానని ఆమె చెప్పుకుంటూ ఉంది షర్మిలా గారు. ఇక్కడ ఏదైనా కావచ్చు, ఇతన్ని కులాల పేరుతో, మతం పేరుతో దూషిస్తూ ఉన్నాడు ఇతను. చూడండి, బ్రదర్ అనిల్ని ఈ విధంగా పెట్టాలంటాడు, ఈమెని ఈ విధంగా పెట్టాలంటాడు. ఏంటి అసలు? మోరుసుమల్లి షర్మిలా శాస్త్రి అని నువ్వు ఈరోజు అంటున్నావు కదా, 2014 ముందు ఆ పేరు ఎందుకు గుర్తుకు రాలేదు? 2014 నుంచి 19 వరకు ఎందుకు గుర్తుకు రాలేదు? మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పెట్టినప్పుడు ఏమన్నారండి? రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణని శాసిస్తుంది అని చెప్పి ఆ రోజు కూడా వైఎస్ షర్మిల అనే పేర్లు ఇదే సాక్షి న్యూస్ పేపర్లో వేశారు. ఈ రోజు ఎందుకు షర్మిల అని మాత్రమే వేస్తున్నారు? వాళ్ళ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళంతా షర్మిల గారి భర్త ఇంటి పేరుని శాస్త్రి అని ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తీసుకొని వస్తున్నారు? దానికి సమాధానం చెప్పమానండి. ఇప్పుడు జగన్ చేసేది ఏందన్నా? జగన్ చేసేది ఏంటి? రాజశేఖర రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచిందా జగన్మోహన్ రెడ్డి చేసింది? రాజశేఖర రెడ్డి ఎవడన్నా? ఒకప్పుడు 1978కు ముందు 1978లో రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు అతనికి మంత్రి పదవిగా తొలిసారి రాజశేఖర రెడ్డికి మంత్రిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డికి పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రిగా 2 సార్లు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని అవకాశాలు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా చేసేటప్పుడు ఎమ్మెల్యేగా తన సోదరుడు వివేకానంద రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. తాను చెప్పిన వాళ్ళకి జిల్లాలో అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకాశాలు కల్పించింది వైఎస్ కుటుంబానికి. రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయే ముందుగా, అంటే అంతకుముందు ఎలక్షన్స్లో కూడా చెప్పారు కదా, రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే నా అంతిమ లక్ష్యము అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి ఎన్నో చేశాడు కదా. ఏ పథకం పేరు పెట్టినా కానీ ఇందిరాగాంధీ పేరు వీళ్ళ సోనియా గాంధీని పిలిపేయడం ఇవన్నీ చేశాడు కదా. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒక అవకాశం కల్పించింది.
అంత కల్పించిన పార్టీని వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి పదవి కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఇది ఎవ్వరిని కాదనలేని విషయం. ఓపెన్ ఛాలెంజ్ చెప్పమనండి.